కృపాక్షేమములో నా వెంట వచ్చును. ఏమన్నాడు భక్తుడు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం. అవునా? ఎలా ఎలా చేస్తాడంట? చిరకాలము. అవునా? చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసం. ఒకటి సంతోషం, రెండవది నివాసము. మనం ఎక్కడో నివాసం చేస్తున్నాం? ఎక్కువ మన గృహాల్లో నివాసం చేస్తున్నాం. మందిరంలో ఎక్కువ గడుపుతున్నామా? మందిరంలో గడిపితే ఏం కలుగుతుందంట? సంతోషం. తర్వాత మందిరంలో నివాసం చేస్తే ఏం కలుగుతుంది? స్థిరకాలము. చిరకాలం పాడతారు కానీ పాట పాటించరు. స్థిరకాల స్నేహితుడా నా హృదయాన, నిజమేనా? లేదు. అవునా? అయితే పరిశుద్ధ గ్రంథంలో మన వాక్య భాగంలో 36వ అధ్యాయం 8వ వచనంలో భక్తుడు అంటున్నాడు. ఏమన్నాడు? చదవండి. 36:8 చదవండి. కీర్తన భాగంలో, నీ మందిరం యొక్క సమృద్ధి వలన ఏనందుతారంట? సంతృప్తి. ఒకటి సంతోషం, రెండవది స్థిరకాలం, మూడవది సంతృప్తి. సంతృప్తి ఎలా దొరుకుతుంది? మందిరంలోకి వెళ్తే సంతృప్తి వస్తుంది, మందిరంలోకి వెళ్తే సంతోషం కలుగుతుంది. మందిరంలో దేవుని ఆనందము చూస్తాం. ఈరోజు వాక్యం ఇచ్చిన మన జీవితంలో కూడా మందిరములో సంతోషము, మందిరములో సంతృప్తి. అదే వాక్య భాగంలో 133వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. 33 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారు నిలుచుచున్నదే. ఎవరి దృష్టి అంట? మందిరంలో ఉన్నారంటే దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారికి ఏం కలుగుతుందంట? ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద. అవునా? ఆయన దృష్టి. ఇప్పుడు మన దృష్టి ఎవరి మీద ఉంటుంది? కొంతమంది దృష్టి వారి ఏదైతే అవసరం కలిగి ఉన్నారో వాటి మీద చూపిస్తూ ఉంటారు. కొంతమంది బట్టల మీద కావచ్చు, లేక సెల్లు మీద కావచ్చు, లేక ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, వాటి మీద వారి దృష్టిని చూపిస్తా ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద నేను ఏం చేస్తాడంట? దృష్టిని. అవునా? మన దృష్టి దేవుని వైపు ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నేను ఆయన సన్నిధానాలకు వెళ్ళిదనా, ఎప్పుడు తెల్లవారుతుందా ఆయన నేను ప్రార్థన చేసేదనా, ఎప్పుడు తెల్లవారుతుందా నేను ఆయన మహిమపరిచేదా అని భక్తులు సెలవిస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనము ప్రభువును మహిమపరిచే వారు ఉండాలంటే మనము మన దృష్టిని దేవుని వైపు చూపించాలా. ఆయన దృష్టిని ఎవరి వైపు చూపిస్తున్నాడట? అవునా? అందుకే చివరి మాటలో అంటారు, చదవండి. కీర్తన గ్రంథంలో వచ్చే 5వ అధ్యాయము 17వ వచనం. 15 ఉందా? యెహోవా నీ గుడారములో అత్యధికంగా ఉన్నవాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద అంటే. అవునా? నీ గుడారం అంటే ఏంది? గుడారం అంటే చాలా అర్థాలు వస్తుంది. మందిరం కావచ్చు, లేక ఈ గుడారం. అవునా? ఈ గుడారంలో అవునా భక్తుడు అంటాడు, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాలు కంటే శ్రేష్టం. అవునా? దేవుని మందిరంలో గడుపుట ఆశీర్వాదము, దేవుని మందిరంలో గడుపుట సంతోషము, దేవుని మందిరంలోకి వెళ్ళుట సంతృప్తి. సంతృప్తి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని మందిరంలోకి వెళ్తే సంతృప్తి అంటే ఇది సంతోషం ఉంటుంది. అందుకే దేవుని మందిరంలోకి వెళ్ళినామా జీవితంలో దేవుడు బలపరుస్తూ వచ్చాడు, దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు, దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా సమయం లేదు కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మందిరములో ఏముందంట చెప్తారా త్వరగా? ఆయన మందిరంలో ఒకటే ఉంది,
సంతోషం ఉంది. రెండవది ఆయన మందిరంలో ఏముంది? చిరకాలం నేను జీవిస్తాను. మూడవది ఏమన్నాడు? సంతృప్తి. నాలుగవది ఇప్పుడే చదివాం కదా, కన్ను దృష్టిని. అవునా? ఆయన మందిరములో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద నా కన్ను దృష్టి నేను నిలుపుతాను. అవునా? ఆయన కన్ను దృష్టి మన పైన ఉంది. ఆయన కన్ను దృష్టి ఎంతవరకు ఉంది? ద్వితీయోపదేశకాండలో చదవండి. ద్వితీయోపదేశకాండం చివరి మాట, ద్వితీయోపదేశకాండములో 28వ అధ్యాయం, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు ఆయన కన్నులు మన పైన ఉంటాయంట. ఎంతవరకు అంట? దేవుడు నిజంగా సంవత్సరము మొదలుకొని మందిరమును ఏర్పాటు చేసినాక మరొక సంవత్సరానికి వెళ్ళడానికి కూడా దేవుడు ఏం చెప్తూ వచ్చాడు? కృపను చూపిస్తూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాది వరకు ఆయన కన్నులు మన పైన ఉన్నాయి. ఉన్నది ఆ మాట కనిపించిందా ద్వితీయోపదేశకాండంలో? అవునా? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మన పైన ఉన్నాయి. సరే చూపిస్తా చూడండి. ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండంలో మీకు తెలియజేస్తా. మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అది ఆకాశ వర్షజాలము త్రాగు నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. గడిగా చప్పట్లు కొడదాం, ప్రభు నామమును కనపరుద్దామా? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మన పైన ఉంటాయి. అవునా? ఎప్పుడంట? ఎల్లప్పుడూ. మనము జీవించినంత కాలము ఆయన కన్నులు మన పైన ఉంటాయి. ఆయన కన్నులు. అవునా? పాడబడతాం. కన్నుల్లో జారిన కన్నీళ్లు తడిపిను దేవుని పాదాలు. కన్నులు జారిన కన్నీళ్లు తడిపిను దేవుని పాదాలు. ఉందిలే దీవెనా ఎందుక ఉంది నా యాతన. కన్నీళ్ళు తడిపిను దేవుని పాదాలు. ఇప్పటికైనా అవునా? ఏముందంట? ఉందిలే దీవెన ఎందుకు ఆవేదన. అవునా? మనం వేదనలో ఉన్నప్పుడు, మనం కన్నీరు గార్చినప్పుడు ఆయన మన కన్నీటిని చూస్తా ఊడుకుండే దేవుడు. అవునా? చూసి బాధపడుతూ ఉంటాడా? మన బిడ్డలు బాధపడుతుంటే మనం చూస్తూ ఉంటామా? ఉండవు. కానీ మన తండ్రి కూడా, మనం బాధపడుతుంటే మన తండ్రి కూడా చూస్తా ఉండడు. అయితే ఏం చేస్తాడంటే ఒక నూతన మందిరాన్ని ఇచ్చాడు. కలిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన వాడు. దేవుని మందిరంలో సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. మందిరంలోకి వెళ్ళిన జీవితంలో ఆమె ఉపవాసం ఉండే కన్నీరు నడిచి ప్రార్థన చేసినప్పుడు సమూయేలు గ్రంథంలో చదవండి, త్వరగా మాటను చూపిస్తా. ఆమె ఎలాంటి సంతోషం కలిగిందో. మొదటి సమూయేలు గ్రంథము త్వరగా 2వ అధ్యాయమేనా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం, 1-2 వచనాలు. మరియు యెహోవా యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు. అబ్బా, ఎంత సంతోషం అండి! ఆమె ఎంత సంతోషంగా దేవుని మహిమ పరుస్తుంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మూడవది, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం మరొకటి లేదు. నాలుగవది ఏమంటున్నాడు? జ్ఞానము కలిగిన దేవుడు, అనంత జ్ఞాని. ఆయన ఎవరంట? అనంత జ్ఞాని. ఆమె వేదనను చూశాడు దేవుడు, ఆమె కన్నీటిని చూశాడు దేవుడు. ఆ కింద వచ్చులు అంటాడు, ఆ వచ్చిన మనకు ప్రాముఖ్యమైనది. పైన వచ్చులో యెహోవా నాకు సహాయము కలిగించెను.
నీ వలన రక్షించిన నేను సంతోషించు. మొదటి వచనం 2 ఏం కలిగిన మహాబలం. అప్పుడు దాకా ఏం చేసిందామా? ఏడ్చింది. అయ్యో ఒక బిడ్డుంటే బాగుండే అని ఏడ్చింది. అయితే అలాంటి కన్నీటిని దేవుడు చూసి ఇప్పుడు ఆ జీవితంలో దేవుడే ఏం చేశాడంట? యెహోవా నాకు మహాబలం. మన బలం ఎవరు? అయ్యగారు వాక్యం చెప్తూ కండబలం, అండబలం, మంది బలం, మారు బలం ఇది అవసరానికి అక్కడికి రాదు అంటాడు. అందుకే ఏమో భక్తురాలు అంటుంది, నా బలము నీవే, నా బలము. అవునా? మనకు బలము దేవుడు, మనల్ని బలపరుచువాడు, బలహీనతలోంచి బలపరుచువాడు, పడిపోయిన చోట నిలబెట్టివాడు. అవునా? పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, పడిపోయిన చోట నిలబెట్టువాడవు. నా దేవాన్ని ఆలోచనలు ఎంతో గొప్పవి, అపవాదించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలు కార్యములెన్నో, ఏదైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనును. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. అవునా? ఎవరికి సాధ్యము? ఆయనకే సాధ్యం. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తాడు, కన్నీటిలో ఉన్న వారిని దుఃఖమును తుడిచి బలమునిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో ఈరోజు మందిరంలో ఏం దొరుకుతుంది చెప్పండి త్వరగా. నెంబర్ 1 ఏం దొరుకుతుంది? సంతోషం దొరుకుతుంది. నెంబర్ 2 మందిరంలో ఏం దొరుకుతుంది? చిరకాలం నీ మందిరంలో నేను నివాసం చేస్తాను. నెంబర్ 3 సంతృప్తి. నెంబర్ 4 కన్ను దృష్టి. నెంబర్ 5 మందిరములో ఏం దొరుకుతుంది? ఇప్పుడు చివరిగా మనం చదివాం కదా సమూయేలు గ్రంథంలో, మందిరంలో ఏం దొరుకుతుంది? నాకు బలం. హల్లెలూయా. అవునా? మహాబలం. బలంలో కూడా చాలా బలం ఉన్నాయి. అవునా? ఈ బలములన్నీ పనికిరావు, కానీ దేవుని బలం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ బలము నిజముగా ఈ పరిచర్యలో దేవుడు ఇంకా బలపరిచి సంతృప్తినిచ్చి, ఇంకా రానున్న దినాల్లో ఈ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా దీవించి బలపరిచి వారి పక్షమున దేవుడు కార్యం జరిగించి ఇంకా దేవుడు అనేకమైన మేలులతో నింపునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.